నమస్కారం మేడం. నమస్తే. సో ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అని చెప్పొచ్చు యాంటీ ఏజింగ్ రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అండ్ దాంతో పాటు ఒకవేళ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం? చాలామంది 30+ 40+ ఉన్నవాళ్ళు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అని నా దగ్గరకు వస్తూ ఉంటారు. సో ఈ ఏజింగ్ అనేది ఈ మధ్యకాలంలో చాలా తొందరగా ఏజింగ్ చేంజెస్ అనేవి కనబడుతున్నాయి. ఇప్పుడు ఎవరికైనా కూడా ఏజ్డ్గా కనపడాలి అనేది ఇష్టం ఉండదు, అంతే కదమ్మా. మీరు ఒక 10 years తక్కువగా అనిపిస్తున్నారు అంటే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళ వయసు కన్నా ఎక్కువగా కనపడితే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. సో అట్లీస్ట్ మన వయసుకి తగ్గట్టుగా అన్నా ఉండాలి, లేదా ఇంకా తక్కువగా అన్నా కనిపించాలి. సో అందుకని 30-40లోనే చేంజెస్ వచ్చేస్తున్నాయి. సో వీళ్ళందరూ కూడా యాంటీ ఏజింగ్ కోసం అని అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా అయితే ఏజింగ్ అనేది ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మన పుట్టిన దగ్గర నుంచి మనకి ఏజింగ్ స్టార్ట్ అయినట్టే, ఒక్కొక్క ఇయర్ పెరుగుతుంటే మనకి ఏజ్ వస్తున్నట్టే. బట్ జనరల్గా ఎప్పటి నుంచి ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఆర్ యాంటీ ఏజింగ్ క్రీమ్స్ లేదా ఈ యాంటీ ఏజింగ్ జాగ్రత్తలు లేదా ఏజ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే జనరల్గా 30 years నుంచి వీళ్ళు యాంటీ ఏజింగ్ అనే క్రీమ్స్ ఉంటాయి, అవి వాడాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సన్ స్క్రీన్ అప్లై చేయాలి. ఈ సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేస్తే సగం ఏజింగ్ చేంజెస్ కానీ ఏదైతే ఆ వృద్ధాప్యపు ఛాయల్లాగా వస్తాయో అంటే రింకిల్స్ రావడము, ఫేస్ పైన ముడతలు, నలుపు రావడం, కంటి చుట్టూ ముడతలు, ఇవన్నీ కూడా చాలా మటుకు తగ్గిపోతాయి. తరువాత వీళ్ళు 30 years నుంచి రెటినాల్ అనేది యాంటీ ఏజింగ్ సీరం అన్నమాట. ఈ రెటినాల్ క్రీమ్ కానీ సీరం కానీ రోజు నైట్ అప్లై చేసుకోవడం వల్ల అంటే ఈ రింకిల్స్ రాకుండా చాలా మటుకు నివారించవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఓన్లీ క్రీమ్స్ సన్ స్క్రీనే కాదు, ఓకే. సో వాళ్ళు తినే ఫుడ్, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా చాలా రోల్ ప్లే చేస్తాయి. సో మేడం, ఫుడ్ అంటే చాలామంది కూడా యంగ్గా కనిపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు కావచ్చు, ఆహారం విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. అసలు ఫుడ్ పరంగా మనం ఎలాంటి డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు మేడం? సో జనరల్గా ఎప్పుడైనా సరే ఎక్కువ ఫుడ్ తింటే డెఫినెట్గా అదే ఏజింగ్కి దారితీస్తుంది. సో మనకి ఎంత అవసరమో అనేది చూసుకొని, అంటే ఓవర్ ఈటింగ్ అనేది ఫస్ట్ అవాయిడ్ చేయాలి. తర్వాత జంక్ ఫుడ్ అనేది మానేయాలి. సో ఎప్పుడన్నా అప్పుడప్పుడు తీసుకోవచ్చు, కానీ డైలీ జంక్ ఫుడ్ తింటే మాత్రం డెఫినెట్గా అది ఏజింగ్కి దారితీస్తుంది. స్వీట్స్ కూడా అలాగే. తర్వాత ఫుడ్స్ వస్తే ఆకుకూరలు డెఫినెట్గా ఉండాలి. తర్వాత ఫిష్ వారానికి ఒకసారి తీసుకోవడం బెటర్. దీనిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ టొమాటో, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, క్యాబేజ్, ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో టొమాటోలో ల్యూకోపీన్ అని ఉంటుంది, అది నిజంగా చాలా అంటే సన్ నుంచి కానివ్వండి లేదా అదే మంచి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ ఉంటుంది దానికి. సో ఫ్రూట్స్కి వస్తే ద్రాక్ష, మెయిన్గా పొమగ్రనేట్. సో ద్రాక్ష, దానిమ్మ, ఈ రెండిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనకి అంటే స్కిన్ ఏజింగ్ చేంజెస్ రాకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. వాటర్ కరెక్ట్గా తీసుకోవాలి. తర్వాత ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదర్ వాకింగ్ కానీ లేకపోతే అట్లీస్ట్ డైలీ ఒక 20-30 minutes ఎక్సర్సైజ్. అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మెడిటేషన్ కానీ లేకపోతే స్ట్రెస్ మేనేజ్మెంట్, యోగా చేయడము. ఇలా స్ట్రెస్ డెఫినెట్గా ఏజింగ్కి దారితీస్తుంది. సో స్ట్రెస్ ఏజింగే కాదు, అదర్ డిసీజెస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ మనం కరెక్ట్గా చేసుకోగలిగితే నాట్ ఓన్లీ ఏజింగ్, అదర్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఇది కాపాడుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు ముందు నుంచి పాటిస్తే సో చాలా మటుకు స్కిన్ అనేది బాగా అంటే రింకిల్స్ రాకుండా షైనీగా ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్స్ ప్రకారంగా మనం చూసుకుంటే ఏది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది అంటారు మేడం? ఏమేమి మన క్లినిక్లో అవైలబుల్గా ఉన్నాయి? సో ట్రీట్మెంట్స్ పార్ట్కి వస్తే డెఫినెట్గా ఈ రెటినాల్ సీరం కానీ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఖచ్చితంగా వాడాలి. చాలామంది మా స్కిన్ ఆయిలీగా ఉంది, మాయిశ్చరైజర్ అవసరం లేదు అనుకుంటారు, బట్ వాళ్ళు కూడా మాయిశ్చరైజర్ వాడాలి. సన్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్, ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. సో ఈ ఏజింగ్తో అసలు ఫస్ట్ ఎలాంటి చేంజెస్ వస్తాయి అంటే ఫోర్ హెడ్ మీద రింకిల్స్ వస్తాయి, ఐ చుట్టూ రింకిల్స్ వస్తాయి. తర్వాత ఈ ఫ్యాట్ ఏదైతే చీక్ ఫ్యాట్ ఉంటుందో అది కిందకి జారిపోవడము. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ ఉంటుంది, మ్యారియోనెట్టే లైన్ అని, అది ఫామ్ అవ్వడం. నేసోలేబియల్ ఫోల్డ్ అంట, ముక్కు నుంచి ఈ పెదాల చివర వరకు అక్కడ ఒక లైన్ వస్తుంది.
సో ఇవన్నీ కూడా ఎక్కువగా కనపడడం, దీస్ ఆర్ ద మెయిన్ చేంజెస్ ఆన్ ఫేస్. సో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే, ఈ కంటి చుట్టూ రింకిల్స్, ఫోర్ హెడ్ రింకిల్స్ ఉంటే బాటులినం టాక్సిన్ ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది మనకి ఏజ్ వచ్చే కొద్ది. సో ఏదన్నా అట్లా గుంటల్లాగా కంటి కింద అలా ఉన్నప్పుడు ఫిల్లర్స్ తీసుకోవచ్చు. తర్వాత ఫిల్లర్స్ మాకు ఇంజెక్షన్స్ వద్దు అనుకుంటే స్కిన్ టైటనింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. రేడియో ఫ్రీక్వెన్సీ, ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఒక 3 to 4 సిట్టింగ్స్ అలా తీసుకుంటే స్కిన్ కూడా బాగా లిఫ్ట్ అవుతుంది, ఫేస్ కూడా రింకిల్స్ లేకుండా కనపడుతుంది, మంచి గ్లో వస్తుంది. ఇంకొక ట్రీట్మెంట్ కూడా ఉంది MNRF. ఈ MNRF అనేది మైక్రో నీడిల్స్, చిన్న నీడిల్స్ లోపలికి వెళ్ళి స్కిన్ లోపలికి మన ఈ హీట్ని డెలివర్ చేస్తాయి. సో అది ఫైబ్రోబ్లాస్ట్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇవన్నీ కాకుండా బల్కీ ఫేస్ ఉంది, బాగా ఫ్యాట్ ఉంది కానీ ఏజింగ్ చేంజెస్ ఉంది. సో వీళ్ళకి హైఫు, సో హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్, ఈ ట్రీట్మెంట్తో వాళ్ళకు కూడా ఫేస్ లిఫ్ట్ అనేది బాగుంటుంది. సో ఇవన్నీ కూడా నాన్ సర్జికల్ అండ్ నో డౌన్ టైం, అసలు పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో హ్యాపీగా ఇవి ఒక 3-4 సిట్టింగ్స్ తీసుకుంటే చాలా చేంజ్ వస్తుంది. ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ట్రీట్మెంట్స్. ఓకే, అంటే మేడం ఎస్పెషల్లీ 35+ నుంచా, లేదు అంటే ఎవరైనా ట్రీట్మెంట్కి అప్రోచ్ అవ్వాలి అంటే? ట్రీట్మెంట్ అనేది ఏజ్ని బట్టి కాదు, సో వాళ్ళకి ఎంత చేంజెస్ ఉన్నాయి వాళ్ళ ఫేస్ లో. ఇప్పుడు కొంతమందికి 40-50 వచ్చినా ఎక్కువ చేంజెస్ కనపడవు, వాళ్ళకి అంత అవసరం ఉండదు. ఇప్పుడు 30లోనే 20లోనే కొంతమందికి చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ అండర్ ఐ హాలోనెస్ అన్నాను కదా, అక్కడ గుంటలాగా ఉండడం అనేది ఇవాళ రేపు 20-25 ఇయర్స్కే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు అంటే మొబైల్స్ వాడడము, లేకపోతే ఈ ల్యాప్టాప్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల. అలాంటప్పుడు వాళ్ళకి అప్పుడు అది దాన్ని కరెక్ట్ చేయాల్సిందే, ఇంకా ఆప్షన్ ఏం లేదు కదా. వాళ్ళ ఆ నలుపు, కంటి చుట్టూ పిగ్మెంటేషన్, ఆ గుంట అవన్నీ కావాలి అంటే సో వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. వాళ్ళు ఫిల్లర్ తీసుకోవడము, లేదా ఇంకేదన్నా డెర్మాఫ్రాక్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకొని పిగ్మెంటేషన్ అనేది డైల్యూట్ చేసుకోవచ్చు. సో ఇట్లా అది ఏజ్ని బట్టి కాదు, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ట్రీట్మెంట్స్. అంటే ఇది అన్నీ కూడా ఇండివిజువలైజ్డ్ ఉంటాయి. సో ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం, వాళ్ళ స్కిన్ క్వాలిటీ ఎలా ఉంది. ఓకే, సో స్కిన్ కూడా మళ్ళీ పిగ్మెంటేషన్ ఉంటే ఓన్లీ ఏజింగే కాదు, పిగ్మెంటేషన్ కూడా క్లియర్ చేసుకోవాలి. దీన్ని ఇలాగా ట్రీట్మెంట్, ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఇచ్చి దాని ప్రకారం ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం. సో మేడం, ఎవరికైనా కూడా యాంటీ ఏజింగ్ సంబంధించి మీరు అన్నట్టుగానే వయసుతో సంబంధం లేకుండా చాలా వరకు యంగ్ ఏజ్లో కూడా ఇవైతే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి, అలా ఎవరైనా కూడా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? We have 2 clinics. One is at Amirpet and the other one is at Banjara Hills. So Banjara Hills clinic వస్తే డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకొని వస్తే డెఫినెట్గా ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా we will explain them. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కూడా మేము సంప్రదించవచ్చు అంటారు? తప్పకుండా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదా, మరి మీరు కూడా ఎస్పెషల్లీ యాంటీ ఏజింగ్ సమస్యతో కనుక బాధపడుతున్నట్లయితే ఒక మంచి ట్రీట్మెంట్ గురించి మీరు ఎదురు చూస్తూ ఉంటే దానికి మన శ్రీ స్కిన్ క్లినిక్ కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తాను. చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే చూడడం జరిగింది. మరి అలా మీరు కూడా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి.